శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారం సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9150945167. అక్టోబర్ మాసంలో 13వ తేదీ సోమవారం తిథి అండి. ఈ రోజున తులారాశి జాతకులు ఒళ్ళు గగురు పొడిచే ఒక వార్త వింటారు. ఏమిటి ఆ వార్త అనేది వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రోజున ఖర్చుల విషయంలో జాగ్రత్త. అనవసరమైన ఖర్చులపై అదుపు ఉండాలంటూ సూచించడం జరుగుతుంది. అప్పు చేయడం మంచిది కాదు. మీ యొక్క నిర్వహణ విషయంలో, ప్రతి పని విషయంలో జాగ్రత్త. కుటుంబ ప్రేమ జీవితంలో ఈ రోజున కాస్త దూరం జరగచ్చు. కుటుంబంలో ఒకరు మీపైన సానుభూతి చూపించడం, సపోర్టుగా నిలబడడం జరుగుతుంది. చిన్న చిన్న అసమ్మతలు, అభిప్రాయ భేదాలు ఉద్రిక్తతకు దారితీయొచ్చు. మాట్లాడే సమయంలో తొందరపాటుతనం చూపించొద్దు. స్నేహంగా, మిత్రత్వంగా ఉండండి. ప్రియమైన భాగస్వామితో ఈరోజు సమయం ఎక్కువ గడుపుతారు. శారీరక అలసట ఉన్నా కూడా మానసికంగా ఎంతో శక్తి ఉన్నట్లుగా ఉంటుంది. ఈ రోజు చేసే దానం మీకు చాలా వరకు కూడా మంచి ఉత్తమ స్థితిగతులు కలగజేస్తుంది. ఈ రోజున ఒక ఒళ్ళు గగురు పొడిచే వార్త వింటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆశ్చర్యాన్ని కలిగించే వార్త. ఏదైనా సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్త, అసాధారణ వార్త ఆశ్చర్యం సృష్టిస్తోంది. అటువంటి వార్తను వినబోతున్నారు. జీవితంలో అరుదైన సంఘటన, ఏ రూపంలో అయినా కూడా అపరిచిత విధంగా కూడా జరిగే ఒక సంఘటన. ఈ వార్త మిమ్మల్ని చాలా వరకు కూడా మానసిక ఆనందానికి కలగచేస్తుంది. ఒళ్ళు గగురు పొడిచే ఈ వార్త మిమ్మల్ని చాలా వరకు కూడా ముందుకు తీసుకెళ్తుంది. మీ అంచనాలు తారుమారు చేస్తుంది. భారీ ఆర్థిక మార్పులకు సంబంధించిన వార్త కూడా కావచ్చు. సహజ విపత్తులకు సంబంధించిన ప్రసిద్ధ వ్యక్తులు, అనుకునే కార్యాచరణలకు సంబంధించి ఒళ్ళు గగురు పొడిచే వార్త. మీ యొక్క నగరం, రాష్ట్రం లేదా ఊరి పరిధిలో ఒక పెద్ద అవాంతరం జరగడం, ఒక పెద్ద దుర్ఘటన జరగడం, రాజకీయ ఆకస్మిక పరిణామం జరగడం. ఒక రకంగా చెప్పాలంటే మీకు చాలా బాధ పెట్టే వార్త అని చెప్పుకోవచ్చు. అంటే మనం సోషల్ మీడియాలో విన్న వార్తలు కూడా కావచ్చు. అవి కొన్నిసార్లు మన మనసుని తీవ్రంగా గాయపరుస్తూ ఉంటాయి. అటువంటి వార్త వినడం, మీ యొక్క బంధువులకు సంబంధించి, పరిచయస్తులకు సంబంధించిన ఒక ఒళ్ళు గగురు పొడిచే వార్త వినే అవకాశం కూడా ఈ రోజే కనిపిస్తుంది. మీ మనసు చాలా వరకు కూడా కలత చెందుతుంది. అందుకే దైవారాధన చేసుకోండి. భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. అంతా మంచి జరుగుతుంది.